హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎడ్రెడ్ 1. ఇవాళ వీడియోలో ఒక మంచి నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ అయితే January 3, 2025 కల్లా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఎండోమెంట్ సబ్ సర్వీస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయాలి. బట్ ఇప్పటి వరకు అయితే అది రిలీజ్ అవ్వలేదు. బట్ దీనికి సంబంధించి అయితే టోటల్గా 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అతి త్వరలో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. ఇందులో ఆఫీసర్స్కి సంబంధించి అండ్ ఆల్సో ప్రీస్ట్కి సంబంధించి అనమాట వేకెన్సీస్ ఉన్నాయి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ వన్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ప్రీవియస్ ఇయర్లో ఏపీఎస్సి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దాని నెంబర్ వచ్చేసి 24/2021. ఇందులో అయితే 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 పొజిషన్స్ని అయితే రిలీజ్ చేశారు. అందులో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించిన సిలబస్ అంటే జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అండ్ హిందూ ఫిలాసఫీ అండ్ ఆల్సో టెంపుల్ సిస్టమ్ పైన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 పొజిషన్కి సంబంధించి ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ 42 ఇయర్స్ వరకు ఉండొచ్చు. అంటే 18 to 42 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఏపీఎస్సి నామ్స్ బట్టి చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి అయితే +5 ఇయర్స్ అంటే అప్ టు 47 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడి అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి వస్తే +10 ఇయర్స్ అనమాట. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ ఎన్సీసీ వాళ్ళకైతే సర్వీస్ పీరియడ్ +3 ఇయర్స్ ఉంటుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వస్తే అప్ టు 5 ఇయర్స్ బేస్డ్ ఆన్ సర్వీస్ డ్యూరేషన్. నెక్స్ట్ విడోస్, డివర్స్ ఉమెన్ విషయానికి వస్తే అప్ టు 43 ఇయర్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫర్ 35 ఇయర్స్ ఫర్ అదర్ కేటగిరీస్ అనమాట. ఇంకా శాలరీ చూసుకుంటే 16,400 నుంచి 49,870 రూపీస్ వరకు ఉంటుంది పర్ మంత్. ఇంకా వీటితో పాటు అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. డియర్నెస్ అలవెన్స్ అని డిఏ ఉంటుంది. హౌస్ రెంట్ అలవెన్స్ అని హెచ్ఆర్ఏ, ఇంకా అదర్ అలవెన్సెస్ గవర్నమెంట్ నామ్స్ బట్టి అంటే ట్రావెల్కి సంబంధించిన బెనిఫిట్స్ అండ్ మెడికల్ బెనిఫిట్స్ అండ్ ఆల్సో పెన్షన్ కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ జాబ్కి సంబంధించి ఈ జాబ్స్ కోసం మరిన్ని విషయాలు తెలియాలంటే ఏపీఎస్సి వెబ్సైట్ని తరచూ ఫాలో అవుతుండండి. సో నోటిఫికేషన్లో రిలీజ్ అయ్యాక మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనకి ఆ నోటిఫికేషన్లో తెలిసిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.